ఎవరు? ఓకే, అయిపోయింది. ఇప్పుడు సమాధానాలు చెప్తాను చూడండి. మీరు వినండి. మీరు స్నేహితులను ఎలా సంపాదించుకోమని యేసు ప్రభు చెప్పారు అంటే లూకా సువార్త 16:9 అన్యాయపు సిరి వలన, అన్యాయంగా ఏమైనా డబ్బులు సంపాదించుకున్నారు అనుకో, బలకని చేయబెట్టి ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు మీరే తినకూడదు, మీరే చేసుకుంటే వేస్ట్. ఎవరికన్నా ఇస్తే మనం వెళ్ళకాలం ఆ డబ్బు మనకు ఉండదుగా. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, గుర్తు పెట్టుకొని సహాయం చేస్తారు. ఇదంతా చెప్పి యేసు ప్రభు మీరు అన్యాయంగా ఏమైనా డబ్బులు సంపాదించుకుంటే మనుషులకి ఇచ్చి సంపాదించుకో, కృతజ్ఞత కలిగి ఉంటారు అన్నాడు. ఏముండాలి, ఏం వస్త్రం ఉండాలి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే? పెండ్లి వస్త్రం ఉండాలి. రైట్, మీ ఇద్దరు చెప్పుకోండి, నాకు వినపడాలి. ఎవరిని విడిచిపెట్టకూడదని బైబుల్లో ఉంది అంటే స్నేహితులు అన్నారు. సామెతలు 7:10 స్నేహితుని నీ తండ్రి స్నేహితుని ఇద్దరిని కూడా విడిచిపెట్టకూడదు. ఎక్కువైన ప్రేమ గలవారు ఎవరు? సహోదరుని కొరకు బైబుల్ బాగా చదువుకోండి. ఏమన్నారు? ప్రార్థన. స్నేహితుని తండ్రిని. ఇంకేమైనా చెప్పాల్సిన ఏమయ్యా? ఈ వారంలో లేదు, 7వ తేదీ ఉందా? శుక్రవారం వచ్చింది. కనుక సాయంత్రం 7ంటికి రండి. పరిచర్య, సంఘక్షేమము విషయాలు మాట్లాడుకొని టీ తీసుకొని సంతోషంగా వెళ్ళాలి. నెలకు ఒకసారి చేసేవాళ్ళంతా కూడా. ఇంకా మేము చూస్తాము అసలు వీళ్ళు ఏం చేస్తారో, ఏం మాట్లాడుకుంటారో అని ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా రావచ్చు. మమ్మల్ని రావద్దు అన్నారని మీరేమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన ఆయన, పరిశుద్ధ వందనాలు స్తోత్రము. మరి ప్రభా, ఇది ఆదివారము 7 నెలలు కాపాడారు తండ్రి. 8వ నెల ప్రభా మరి మీ పాసంలో మేము చేరి అందున ఆదివారం ప్రభు దినం తండ్రి. ప్రభు దినంలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించేటప్పుడు మీ సన్నిధిలో గడపడానికి మాకు ఇచ్చిన అవకాశం ధన్యతను బట్టి ప్రభా మీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డల్ని ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నా. ప్రభుత్వం తండ్రి సాయం చేయండి. ఏదైనా చెప్పబడిన వాక్యాలు చెప్పిన బిడ్డలను కూడా ఆశీర్వదించి దీవించండి. వాక్యం మా హృదయాల్లో పడి ఫలించినట్టు ఇంటికి వెళ్ళి మళ్ళీ నెమరు వేసుకుంటే మరి మర్చిపోకుండా ఉంటాం. అలాంటి నాయన కృప, విశ్వాసము, నాయన ఆసక్తి మా అందరికి దయచేయండి, సంఘానికి దయచేయండి. ఏదైనా రాని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నాయన మేము క్రమశిక్షణలో వాక్యం యొక్క క్రమంలో మమ్మల్ని మేము సరి చేసుకోగలిగినట్లుగా సహాయపడుతురండి. వాక్యం మర్చిపోకుండా హృదయంలో మరి వారి భద్రం చేసుకోగలిగినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, ఏదైనా నాయన మీరు చేసిన మీరు ఉపకారాలు బట్టి వందనాలు. మీ చిత్తమైతే ప్రభు సాయంత్రం మరి నాయన 7 గంటలకు తిరిగి సంఘం కలుసుకొని ప్రభు మీ నామములో సంతోషించినట్లుగా, ఒకరి సమస్యలు ఒకళ్ళం పంచుకొని ప్రభు సహాయపడినట్లుగా మేము ఏర్పాటు చేసుకున్న పని సంఘ క్షేమం కోసం, అభివృద్ధి కోసం అందరం ప్రయాసపడే కృపా జ్ఞానం మా అందరికీ దయచేయగలరని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తుంది. యేసుక్రీస్తు ప్రభా మరి నేను కూడా తీసుకొచ్చిన దాన్ని బట్టి వందనాలు. ఆమె భారాలు తీర్చండి, అన్నిలను కూడా తీసుకురండి. ఇంకా ఆయన అట్లా శాంత కుటుంబం, ఆయన మరి కుటుంబంలో మనుషులను కోల్పోయిన వాళ్ళ విషయం మీ ప్రాసంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. వారి ముందు మేము వెనకంటే అది జరగాల్సినటువంటి మీరు ఏర్పాటు చేసిన దాన్ని బట్టి మీకే వెళ్ళలేని వందనాలు సిద్ధపాటు దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ స్తుతించి ప్రార్థించి వేడుకలు ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువా మీకు తోడై ఉన్నట్లుగా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆగస్టు మాసం మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో చేరవచ్చినటువంటి బిడ్డలందరికీ, వారి కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడై నడిపించిన గాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. కార్యక్రమం ముగించబడింది. వెళ్ళి రావాల్సిన తెలియజేస్తా ఉన్నాం. సాయంత్రం 4 యూత్ మీటింగ్ కి
యవన బిడ్డలందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. కదా